నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. కౌన్సిల్ ఏర్పాటు కాగానే జైలు రోడ్లో ఉన్న ఫుడ్ కోర్టులకు ఎలాంటి పర్మిషన్ లేదు. విజయసాయిరెడ్డి హయాంలోనే ఫుడ్ కోర్టులకు పర్మిషన్ ఇచ్చారన్నారు. జీవీఎంసీకి లక్షల కోట్ల రూపాయలు ఆదాయం రావాలి. ఇక నిధులు ఆదాయాన్ని వైసీపీ నేతలు అడ్డంగా దోచేశారని ఆరోపించారు. ఇక 32 అధికారికంగా 32 దుకాణాలకు ఎవరు అనుమతినిచ్చారో తేలాలన్నారు. ఇక 170 దుకాణాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉచిత ఫుడ్ కోర్టుల నుంచి అద్దె ఎవరు వసూలు చేస్తున్నారు, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. దీంట్లో పాలకవర్గంలో ఉన్న అనుమతులు లేకుండా ఏదైతే కౌన్సిల్ సభ్యులు 98 మంది తీర్మానం చేసి ఖాళీ చేయాలని చెప్పి ఏదైతే ముక్త కంఠంతో ఆదేశాలు జారీ చేశారో అమలు చేయకున్నటువంటి అధికారుల మీద ఎందుకు గౌరవ మేయర్ చర్యలు తీసుకోవడం లేదు? దీని వెనకాల వైసీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ కబందాస్తాల్లోనే ఫుడ్ కోర్ట్ నడుస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ని ఖాళీ చేయించాలి. నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టాలంటే వెండింగ్ జోన్ కింద దాన్ని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి. దీంట్లో పాలకవర్గంలో ఉన్న ఎవరైతే మేయర్ గారు ఉన్నారో, మేయర్ గారితో పాటు ఉన్న షాడో ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో దీని మీద దర్యాప్తు జరిపించండి, దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి బాధ్యులైన చర్య తీసుకొని చెప్పేసి మేయర్ గారికి కౌన్సిల్లో చెప్తే ఎన్నిసార్లు చెప్పినా సరే నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో పూర్తి భాగస్వామి మేయర్ గారు. దీంట్లో మేయర్ గారికి మంత్లీలు వెళ్తున్నాయి. దానివల్లే మేయర్ గారు దీని మీద చర్య తీసుకోవడానికి కారణాలు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి చాలామంది అధికారులు జీవీఎంసీలో దిష్టేసి కూర్చున్నారు. రూల్ ప్రకారంగా 2.5-3 సంవత్సరాలు దాటితే ప్రతి అధికారి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయ్యి పక్క జిల్లాకి వెళ్తున్నారు. జిల్లాకి వెళ్ళి 1 నెల 2 నెలలు చేసి మళ్ళీ సేమ్ మాతృ సంస్థలో ఉన్న జీవీఎంసీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ దిష్టి వేసిన కూర్చి పరిస్థితుంది. నెలకి 84,000 అయితే 12 లెక్కేసుకుంటే 10,08,000 రూపాయలు ఓన్లీ వర్కర్కి మనం శాలరీ ఇస్తున్నాం. అదేవిధంగా క్లాప్ వెహికల్స్ ఒక చెత్త మొత్తం టోటల్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళాక ఒక క్లాప్ వెహికల్ లెక్కేసుకుంటే నెలకు 60